ఓషో దగ్గరనే 93 రోల్స్ రాయ్స్ ఉన్నాయి. డాక్టర్ దినకరన్ దగ్గర లగ్జరీస్ యార్డ్లు ఉన్నాయి. జాకిర్ నాయక్ దగ్గర 100 కోట్ల విలువ చేసే 25 ప్రాపర్టీలు ఉన్నాయి. ఏకంగా నిత్యానంద దగ్గర అయితే ఒక దేశమే ఉంది. అసలు ఈ బాబాల దగ్గర ఇన్ని డబ్బులు, ఇంతలా ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హౌ బాబాస్ ఎర్న్? మన అందరి దృష్టిలో వీరు స్పిరిచువల్ లీడర్స్, కానీ వీళ్ళ అసెట్ చూస్తే మాత్రం బిజినెస్ మ్యాన్లకు కూడా ఏ మాత్రం తీసిపోరు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు మిలియనర్ల కంటే కూడా రిచెస్ట్ లైఫ్ ని జీవిస్తుంటారు. అసలు ప్రశ్న ఏంటి అంటే, వీళ్ళు ఏం చేస్తారు ఇలా మిలియన్స్ బిలియన్స్ సంపాదించడానికి?